వెల్కమ్ టు ఆయుర్వేదం తెలుగు ఛానల్. ఐఎమ్ డాక్టర్ సౌమ్య దేవర. ఈరోజు అలోవెరా యొక్క బెనిఫిట్స్ ఏంటి, దాని గురించి ఆయుర్వేదంలో ఏం చెప్పారు, దాంతో తయారు చేసేటువంటి మెడిసిన్స్ ఏంటి, దాన్ని ఎలా వాడాలి పూర్తిగా తెలుసుకుందాం. అలోవెరా ఇది చాలా అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే దీన్ని ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర దీన్ని మామూలుగా పెంచుకోవడానికి కానీ లేదంటే ఫేస్కి పెట్టుకోవడానికి కానీ దీన్ని అందరూ పెంచుకుంటుంటారు. కాబట్టి అలోవెరా గురించి అందరికీ బాగా తెలుసు. కానీ దీని ఉపయోగాలు కొంతమందికి తెలుసు అండ్ కొంతమందికి కొన్ని మాత్రమే తెలుసు. ఈరోజు అలోవెరా యొక్క పూర్తి ఉపయోగాలు ఏంటో చూద్దాం. అలోవెరాని ఆయుర్వేదంలో కుమారి లేదంటే ఘృత కుమారి అని దీనికి వేరే పేర్లు ఉన్నాయి. అంటే దీనికి సినోనిమ్స్. ఎందుకు దీనికి కుమారి అని అంటారంటే దీన్ని చూడడానికి ఎప్పుడు ఇది ఫ్లషీగా నిగనిగలాడుతూ అందంగా ఉంటుంది కాబట్టి దీన్ని కుమారి అంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఈ కుమారి అంటే యంగ్ గర్ల్స్ లో వచ్చే పింపుల్స్ కానీ యాక్నే కానీ స్పాట్స్ అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది కాబట్టి దీన్ని కుమారి అని ఇంకొక పేరు. అలోవెరాలో వైటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి స్కిన్ కి మంచిది. అండ్ సి కూడా ఉంటుంది కాబట్టి ఇది స్కిన్ కి ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ వలన కంటికి మంచిది. అండ్ ఈ విటమిన్స్ అన్ని ఉండడం వలన ఇది లోపల మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి అండ్ మన రక్త నాళాలని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుతుంది. సో ఈ అలోవెరా ఆయుర్వేదంలో వాత పిత్త హరంగా పనిచేస్తుంది. అంటే ఎక్సెస్ గా ఉన్నటువంటి వాతాన్ని అండ్ ఎక్సెస్ గా ఉన్నటువంటి హీట్ ని తగ్గిస్తుంది అండ్ కఫాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఎవరికైతే వేడి ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే ఈ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో అటువంటి వారికి అలోవెరా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇది బ్లడ్ వెజల్స్ ని ఆరోగ్యంగా ఉండేటట్టు చేసి డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా ఈ అలోవెరా జ్యూస్ కానీ అలోవెరా పల్ప్ కానీ అలోవెరా క్యాప్సిల్స్ కానీ మీరు రెగ్యులర్ గా తీసుకోవచ్చు. ఈవెన్ ఎటువంటి డ్రై స్కిన్ కానీ అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ స్కిన్ ర్యాషెస్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇటువంటి వాటి అన్నింటినీ తగ్గిస్తుంది. అండ్ ఈ అలోవెరా కళ్ళకి కూడా మంచిది అండ్ హెయిర్ కి కూడా మంచిది. అలోవెరా బ్లడ్ థిన్నర్ గా పనిచేస్తుంది అండ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. కాబట్టి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది అని టాబ్లెట్స్ యూజ్ చేసే వాళ్ళు అండ్ బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ అలోవెరా జ్యూస్ ని కానీ అలోవెరా క్యాప్సిల్స్ ని కానీ మీరు యూజ్ చేస్తే మీ ఫ్యాట్ ని తగ్గిస్తుంది. ఎవరికైతే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ముందు అటువంటి వాళ్ళు అలోవెరా జ్యూస్ ని తీసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా ప్లాంట్ ఉంటే కనుక దాన్ని 2 స్పూన్స్ పల్ప్ తీసుకొని దాంట్లో ఈ రాక్ సాల్ట్ సైంధవ లవణాన్ని యాడ్ చేసి కొంచెం ప్యాన్ పైన దాన్ని వేడి చేయండి. అలా వేడి చేసినప్పుడు దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ ఎవాపరేట్ అయిపోతుంది. అది కొంచెం పల్ప్ లా ఉంటుంది. దాన్ని మీరు మార్నింగ్ హాఫ్ స్పూన్, ఈవినింగ్ హాఫ్ స్పూన్ తీసుకుంటే కనుక మీకు రెగ్యులర్ గా ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చేస్తుంది. ఎవరికైతే ఈ ఊపిరి ఆడకపోవడం, శ్వాస సంబంధ సమస్యలు లేదంటే ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీకు ఎప్పుడైతే ఈ శ్వాస ఎక్కువగా ఆడట్లేదు, ఉన్నట్టుండి ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు ఈ అలోవెరాని మనం మామూలుగా ఈ నిప్పుల పైన కాల్చి కానీ లేదంటే అలోవెరా పల్పుని తీసి కొంచెం హీట్ చేసి దాంట్లో 2-3 చుక్కలు నెయ్యి అండ్ 1 స్పూన్ తేనె కలిపి దాన్ని మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అలా 2-3 గంటలకు ఒకసారి దాన్ని తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఈ శ్వాస ఆడకపోవడం లాంటి ఇబ్బంది కంట్రోల్లో ఉంచుతుంది. ఎవరికైనా ఈ కళ్ళు మంటలు, బర్నింగ్ సెన్సేషన్ ఉంది అంటే ఈ అలోవెరా పల్పుని తీసుకొని దాంట్లో కొంచెం టంకన భస్మం యాడ్ చేసి దాన్ని కొంచెం ప్యాన్ పైన హీట్ చేసి దాన్ని ఒక కాటన్ క్లాత్ లో కట్టేసి దాన్ని ఒక చిన్న పొట్లలాగా చేసి లేదంటే ఆ కాటన్ క్లాత్ అందులో డిప్ చేసి మీరు ఓవర్ నైట్ కళ్ళ మీద పెట్టుకుంటే మీ బర్నింగ్ సెన్సేషన్, ఈ రెడ్నెస్, ఈ కళ్ళు మంటలు అనేవి తగ్గిపోతాయి. ఒకవేళ మీకు ఈ టంకన భస్మం దొరకకపోయినా ఈ అలోవెరా పల్ప్ని కొంచెం దాంట్లో హీట్ చేసి అది లిక్విడ్ ఫామ్ అయిన తర్వాత దాంట్లో ఒక కాటన్ క్లాత్ డిప్ చేసి ఆ క్లాత్ని మీ కళ్ళ పైన పెట్టుకోండి. ఈ కళ్ళ మంటలు కానీ బర్నింగ్ సెన్సేషన్, కళ్ళు అలసిపోవడం కానీ స్ట్రెయిన్ అవ్వడం కానీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. మౌత్ అల్సర్స్ తో బాధపడుతుంటే, నోట్లో మంటలు, బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటే వీరు అలోవెరా పల్ప్ని ఫ్రెష్ది 1 స్పూన్ తీసుకొని దాంట్లో 1/4 స్పూన్ పసుపు యాడ్ చేసి మీరు మౌత్ అంతా లోకల్గా అప్లై చేసి ఒక 10 to 15 మినిట్స్ ఉంచి తర్వాత మీరు వాష్ చేసుకోండి. ఇలా చేస్తే మీకు మౌత్లో ఉన్నటువంటి అల్సర్స్, ఈ బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. ఎవరికైతే డ్రై మౌత్ ఉందో అటువంటి వాళ్ళకి కూడా ఈ డ్రై మౌత్ అనేది తగ్గిపోతుంది. ఈ అలోవెరా కడుపులో ఉన్నటువంటి ట్యూమర్స్ ని తగ్గిస్తుంది, హెపటైటిస్ ని తగ్గిస్తుంది, ఫీవర్ ని తగ్గిస్తుంది, ఈ స్ప్లీన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కంట్రోల్ చేస్తుంది. అలోవెరా కంటి చూపుని పెంచుతుంది, కంటికి సంబంధించినటువంటి మంటలు తగ్గిస్తుంది. ఇది రసాయనంగా పనిచేస్తుంది, అంటే యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఇది స్కిన్ కి ఎక్స్టర్నల్ గా అప్లై చేస్తే స్కిన్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ ఈ అలోవెరాని అందుకే ఎక్కువగా ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ లో అంటే ఈ క్రీమ్స్, జెల్స్ వీటన్నింటిలో అలోవెరాని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ అలోవెరా
కడుపుబ్బరంని, మలబద్ధకంని తగ్గిస్తుంది, పెరాలసిస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ అలోవెరా శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా అండ్ రెండింటిని కూడా కంట్రోల్ చేస్తుంది. అలోవెరా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ ఫ్రెష్గా ఉండే అలోవెరా పల్ప్ని 1 స్పూన్ తీసుకొని దాన్ని కొంచెం హీట్ చేసి దాంట్లో 1 స్పూన్ త్రిఫలా చూర్ణం యాడ్ చేసి చివరిగా చల్లబడ్డ తర్వాత దాంట్లో తేనె 1 స్పూన్ యాడ్ చేసి ఆ మిశ్రమాన్ని పడుకునే ముందు తీసుకోండి. ఇది మీకు ఎక్సలెంట్గా వెయిట్ లాస్ అయ్యడానికి ఉపయోగపడుతుంది. అండ్ మార్నింగ్ అండ్ నైట్ 2 టైమ్స్ తీసుకోవచ్చు. ఈ అలోవెరా ఎవరికైతే హెవీ బ్లీడింగ్ అవుతుందో అటువంటి వారు ఈ అలోవెరా పల్ప్ని తీసుకొని దాంట్లో కొంచెం 1/4 స్పూన్ పసుపు యాడ్ చేసి దీన్ని తీసుకోండి. హెవీ బ్లీడింగ్ని అండ్ ఈ ముక్కు నుంచి రక్తం కారడాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇదే అలోవెరాని మీరు వేరే ఇంగ్రీడియంట్స్తో కలిపి తీసుకుంటే ఎవరికైతే పీరియడ్స్ రావో వాళ్ళకి పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. ఎక్సెస్గా బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది అండ్ పీరియడ్స్ రాని వాళ్ళకి కూడా పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. ఈ పీరియడ్స్ రాని వాళ్ళకి ఈ అలోవెరాని డైరెక్ట్గా కాకుండా ఈ అలోవెరాతో తయారు చేసినటువంటి ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఈ రజప్రవర్తిని వటి అనేది పీరియడ్స్ రావడానికి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఈ అలోవెరాని ఎవరెవరు తీసుకోకూడదు, అలోవెరాతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ అలోవెరాని ఈ బిలో 12 ఇయర్స్ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఈ అలోవెరాని ఎక్సెస్గా యూజ్ చేస్తే డయేరియా అంటే ఎక్కువగా మోషన్స్ అయ్యేటట్టు చేస్తుంది. అండ్ గర్భిణీలు కానీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఈ అలోవెరాని యూజ్ చేయకండి. మీకు ఏదైనా క్రానిక్ హెల్త్ ప్రాబ్లం ఉంటే కనుక మీరు డాక్టర్ అడ్వైస్తో ఈ అలోవెరాని యూజ్ చేయండి. ఈ అలోవెరాని ఎలా తీసుకోవాలి? అలోవెరా జ్యూస్ రూపంలో మనకి ఫ్రెష్గా మొక్క ఉంటే దాని నుంచి వచ్చే పల్పు రూపంలో, లేదంటే అలోవెరా ఈ క్యాప్సూల్ రూపంలో, అలోవెరా పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. ఆయుర్వేదంలో అయితే ఈ అలోవెరాతో కలిపి తయారు చేసినటువంటి మెడిసిన్స్ రూపంలో దొరుకుతుంది. పల్ప్ తీసుకోవాలనుకునే వాళ్ళు మీకు ఫ్రెష్ మొక్క ఉంటే గనక మీరు 1 స్పూన్ ఈ పల్ప్ని మార్నింగ్ దాన్ని క్లీన్ చేసి ఎంటీ స్టమక్తో ఈ అలోవెరా పల్ప్ 1 స్పూన్ లేదంటే 2 స్పూన్స్ తీసుకోవచ్చు. ఎవరైనా కానీ రెగ్యులర్గా తీసుకుంటే కనుక ఒక 2 మంత్స్ కంటిన్యూ చేసి మళ్ళీ 1 మంత్ గ్యాప్ ఇవ్వండి. దెన్ మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఏ మెడిసిన్ కానీ మనం దాన్ని సింగిల్ డ్రగ్గా అని తీసుకుంటున్నప్పుడు దాని నుంచి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ దాని నుంచి మన స్టమక్ ఇరిటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే మాత్రం కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అలోవెరా జ్యూస్ తీసుకోవాలనుకునే వాళ్ళు దాన్ని 10 ml లేదంటే 15 ml అంటే 2 క్యాప్స్ విత్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ తీసుకోవచ్చు. ఈ ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కాబట్టి ఎవరికైనా స్టమక్ యాసిడిటీ కానీ బర్నింగ్ కానీ ఇరిటేషన్ ఉన్న వాళ్ళు అలోవెరా జ్యూస్ యూస్ చేస్తే మీకు స్టమక్లో ఏదైనా ఇరిటేషన్ అనిపిస్తే స్టాప్ చేయండి. ఈ అలోవెరా క్యాప్సూల్స్ 1 క్యాప్సూల్ మార్నింగ్ అండ్ 1 క్యాప్సూల్ ఈవినింగ్ తీసుకోవచ్చు. ఆయుర్వేదంలో అలోవెరాతో తయారు చేసేటువంటి మెడిసిన్స్ కుమార్యాసవ, దీని పేరు చెప్పాను కదా ఇంతకుముందు కుమారి అని, అలా ఈ పేరుతో దీని పేరు కుమార్యాసవ. ఈ కుమార్యాసవ అనేది ఇండైజెషన్లో అండ్ ఈ బ్లోటింగ్ ప్రాబ్లం అండ్ మోషన్స్ సరిగా రావట్లేదు అండ్ ఈ ఫీమేల్ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా ఈ కుమార్యాసవాని ఎక్సలెంట్గా యూజ్ చేస్తారు. ఇంకా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ అండ్ ఎవరైతే పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు అనుకుంటున్న ఈ స్త్రీలు కానీ ఈ కుమార్యాసవాన్ని 15 ml క్వాంటిటీలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ తిన్న తర్వాత విత్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ రెగ్యులర్గా మీరు 2 to 3 months యూజ్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 2 months కంటిన్యూ చేయొచ్చు. ఇంకోటి రజప్రవర్తిని వటి. ఈ రజప్రవర్తిని వటి అనేది స్త్రీలలో ఎవరికైతే రెగ్యులర్గా పీరియడ్స్ రావో, ఎవరికైతే అసలే 2-3 నెలలు పీరియడ్స్ రావో అటువంటి వాళ్ళకి రజప్రవర్తిని వటి టాబ్లెట్స్ని పీరియడ్స్ రావడానికి ఇవ్వడం జరుగుతుంది. రజప్రవర్తిని వటి టాబ్లెట్స్ మీకు ఆయుర్వేదిక్ షాప్లో కానీ అమెజాన్లో కానీ దొరుకుతాయి. ఈ టాబ్లెట్స్ని మీకు మీ పీరియడ్ వచ్చే ఒక 10 days ముందు నుంచి స్టార్ట్ చేయండి. మార్నింగ్ టు ఈవినింగ్ టు తినడానికి ముందు ఈ టాబ్లెట్స్ వేసుకోండి అండ్ వేసుకొని ఒక 10 days కంటిన్యూ చేయండి. దాని తర్వాత పీరియడ్ వస్తుంది, ఆ తర్వాత మీరు స్టాప్ చేసేయాలి. ఇలా మళ్ళీ రెగ్యులర్గా 3 months యూజ్ చేయాలి. అలా చేస్తే మీకు ఇర్రెగ్యులర్గా ఉన్న సైకిల్ రెగ్యులర్గా అవుతుంది. ఎవరికైతే పీరియడ్స్ అసలే రాకుండా ఉంటున్నాయి అటువంటి వాళ్ళకి కంపల్సరీగా ఈ రజప్రవర్తిని వటితో పీరియడ్స్ వస్తాయి. అయితే ఇది 10 days మాత్రమే యూజ్ చేయండి. పీరియడ్స్ వచ్చిన తర్వాత దీన్ని యూజ్ చేయకూడదు. టాబ్లెట్ వేసుకున్న తర్వాత మీకు 10 daysకి కూడా పీరియడ్ రాలేదంటే స్టాప్ చేసేయండి. మళ్ళీ 20 days అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ని కౌంట్ చేసుకొని అప్పుడు మళ్ళీ 10 days బిఫోర్ వేసుకోండి. అలా మీరు ఒక 2 months చేస్తే కనుక 3rd month కల్లా మీకు పీరియడ్ రెగ్యులర్ అయిపోతుంది. దీన్ని ఎక్సెస్గా యూజ్ చేయకూడదు అండ్ పీరియడ్ రాలేదు కదా అని అలాగే కంటిన్యూ చేయకూడదు అండ్ పీరియడ్ వచ్చిన తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేయకూడదు. ఎందుకంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది ఈ రజప్రవర్తిని బట్టి. మీకు కనుక ప్రాబ్లమ్ సివియర్గా ఉంటే కనుక మీరు డాక్టర్ అడ్వైస్తోనే ఈ టాబ్లెట్ యూజ్ చేయండి.
ఈ జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు మా స్కిన్కి ఏం పెట్టుకోవాలి అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళు ఈ అలోవెరా జెల్ని మీరు మీ స్కిన్కి అప్లై చేస్తే ఈ ఎక్సెస్గా ఉన్న జిడ్డు పోతుంది. మీ జిడ్డు చర్మం అనేది ఈ జిడ్డు కంట్రోల్లోకి వస్తుంది. మీ స్కిన్కి ఎటువంటి క్రీమ్స్, ఎటువంటి ఆయిల్స్ ఏం పడకపోయినా ఈ అలోవెరా మాత్రం మీకు ఇంట్లో దొరికే ఈ అలోవెరాని తీసుకొని దాంట్లో ఈ కొంచెం పసుపు యాడ్ చేసి దాన్ని లిక్విడ్గా చేసి ఈ అలోవెరాని ఫేస్కి అప్లై చేయండి. మీ జిడ్డు తగ్గిపోతుంది. జిడ్డు లేని వాళ్ళు కూడా, నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. సో ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి అలోవెరాని యూజ్ చేయొచ్చు. స్కిన్ బాగుండాలి అనుకుంటే కనుక ఈ అలోవెరా జెల్ని ఇంట్లో మీకు ఫ్రెష్ ప్లాంట్ ఉంటే కనుక దాన్ని డైరెక్ట్గా దాన్ని తీసుకొని దాన్ని కొంచెం వాష్ చేసి ఆ ఎల్లో కలర్ లిక్విడ్ అంతా పోయేంత వరకు ఉంచి అప్పుడు ఈ అలోవెరాని ఈ లోపలికి తీసుకోవడం కానీ లేదంటే ఫేస్కి అప్లై చేయడం కానీ చేయాలి. ఎందుకంటే ఆ ఎల్లో కలర్ ఆ లిక్విడ్ వలన మీకు స్కిన్ ఇరిటేషన్ కానీ స్టమక్ ఇరిటేషన్ కానీ జరుగుతాయి. అది ఇంటర్నల్గా తీసుకోకూడదు. అది పోవాలి అంటే మనం ఈ అలోవెరా ప్లాంట్ నుంచి దాన్ని కట్ చేసిన తర్వాత దాన్ని వాటర్లో పెట్టి ఉంచండి. అప్పుడు దానికి ఉన్నటువంటి ఎల్లో కలర్ అంతా వెళ్ళిపోతుంది. దాన్ని అప్పుడు మీరు తీసి కలెక్ట్ చేసి ఒక బౌల్లో కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే దాన్ని లిక్విడ్గా చేసి ఈ ఐస్ ట్రేలో పోసి దాన్ని అలా ప్రిజర్వ్ చేశారు అంటే కనుక మీ డైరెక్ట్గా స్కిన్కి అప్లై చేయొచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు ఈ అలోవెరా జెల్ని మీరు ఫేస్కి డైరెక్ట్గా అప్లై చేసేసి అది డ్రై అయిపోయినాక దాని మీద మీరు నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేసే పౌడర్ అప్లై చేయండి. మీరు ఏ క్రీమ్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ మీకు జిడ్డు చర్మం నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది. అండ్ ఈ జిడ్డు అనేది తగ్గుతుంది. స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. అలోవెరా బెనిఫిట్స్ ఒకటి కాదు, చాలా ఉన్నాయి. దీంట్లో ఉండేటువంటి ఈ విటమిన్స్, మినరల్స్ అండ్ మన స్కిన్కి, మన ఇంటెస్టైన్స్కి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయని రీసెర్చ్ ద్వారా ప్రూవ్ చేయబడింది. సో ఈ అలోవెరా అండ్ దీంతో కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ అలోవెరా అనేది మనకి ఎక్కువగా బెనిఫిట్స్నే ఇస్తుంది. సో ఈ అలోవెరాని మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే మీ స్కిన్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఈ అలోవెరా అనేది ఎక్సలెంట్గా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరైనా నా పర్సనల్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి, నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కింద నా నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ద్వారా మీరు ఆన్లైన్లో నా నుంచి కన్సల్టేషన్ తీసుకొని మీరు మీకున్నటువంటి సమస్యకి మెడిసిన్ తీసుకోవచ్చు.